నేను స్టార్టప్. అయితే రెడీమేడ్ యాప్స్ తీసుకోవాలా? కస్టమైజ్డ్‌గా తీసుకోవాలా? స్టార్టప్ అనగానే లెస్ బడ్జెట్ ఉంటుంది. అయితే నేనెప్పుడు స్టార్టప్స్‌కి రెడీమేడ్ సొల్యూషన్ తీసుకోమనే చెప్తా. అయితే రెడీమేడ్ సొల్యూషన్ గూగుల్‌లోకెళ్ళి కొడితే రూ. 500 నుంచి కూడా బోలెడన్ని రెడీమేడ్ యాప్స్ వస్తాయి. ఎలా ట్రస్ట్ చేయాలి? ఎవరిని నమ్మాలి? గుడ్ క్వెషన్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రెడీమేడ్ అప్లికేషన్ మీరు చూస్ చేసుకుంటున్నప్పుడు ఆ రెడీమేడ్ అప్లికేషన్‌ని మీకు ఎప్పుడు ఎలా గ్రో అవుతున్నప్పుడు కస్టమైజ్ చేయగలరా లేదా? వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఎంతుంది? ఇవన్నీ చూసుకున్న తర్వాత రెడీమేడ్ యాప్ తీసుకోవాలి. చాలా మంది రకరకాల వెబ్‌సైట్‌లో $10, $20 స్క్రిప్ట్స్ గాని, రెడీమేడ్ గాని పర్చేస్ చేస్తారు. కానీ దాన్ని ఎవరితో ఎడిట్ చేయించుకోవాలి? మీ బిజినెస్ తగ్గట్టు ఎలా మార్చుకోవాలి? తెలియక అటు ఇటు తంటాలు పడి ఆ బిజినెస్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. రెడీమేడ్ అప్లికేషన్స్ తీసుకోండి గానీ, తీసుకునే కంపెనీ ఎంత ఎక్స్‌పీరియన్స్‌డ్ కంపెనీ, ఎలాంటి మోడిఫికేషన్స్ అయినా చేయగలవా? లేవా? అని చూసుకొని దాన్ని బట్టి రెడీమేడ్ అప్లికేషన్స్ మీరు తీసుకోవాలి. ఇలాంటి టెక్నికల్ టిప్స్ కోసం నా ఛానెల్‌ని